హలో అండి, మీతో నా మాట నా బాటకి స్వాగతం. తమ్నేల్లో టైటిల్లో చూసినట్టు ఈరోజు నేను మీకు ఈ వ్లాగ్లో శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానీ గుడికి వెళ్ళామండి. ఆ వ్లాగ్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అలానే ఒక రియల్ స్టోరీ చెప్తానండి. అమ్మవారిని లేదంటే దేవుడిని నమ్మే ప్రతి ఒక్కరికి కూడా ఒళ్ళు పులకరించే స్టోరీ. తప్పకుండా దేవుణ్ణి నమ్మే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియోకి కనెక్ట్ అవుతారు. ఎక్కడో 515 కిలోమీటర్లు అమ్మవారి గుడికి దూరంగా పుట్టిన నేను ఈ ఏడుపాయల దుర్గాదేవికి ఎలా కనెక్ట్ అయ్యానన్నది ఈ వీడియోలో నేను మీకు ఒక స్టోరీలో చెప్తాను. మా ఫాదరు కోకోనట్ బిజినెస్ చేసేవారండి ఇది వరకు. అంటే రైతుల దగ్గర కొని వాటిని హోల్సేలర్స్కి ఎక్స్పోర్ట్ చేసేవారనమాట విత్ ఇన్ ఇండియాలోనే. అలా మా ఫాదర్కి ఒక హైదరాబాద్లో ఒక ఫ్రెండ్ ఉండేవారు. ఆయన ఈ ఏడుపాయల వనదుర్గా భవానీ గుడిలో కొబ్బరికాయలు అమ్మడానికి పాట అంటారు కదా, అంటే ఆ ఇయర్ ఇంతకని కొనుక్కుంటారు చూడండి, అలా పాడుకునేవారంట ఆయన మా ఫాదర్ హెల్ప్ తీసుకుని అమ్మవారి జాతర జరుగుతుంది చూడండి శివరాత్రి అప్పుడు సేల్ చేసేవాళ్ళంట. సో అలా మా ఫాదర్ ఎవ్రీ ఇయర్ అక్కడికి వెళ్ళేవాళ్ళు. ఒక ఇయర్ మమ్మల్ని తీసుకెళ్ళారు, అంటే నన్ను మా అమ్మని తీసుకెళ్ళారు. నేను అప్పుడు చాలా చాలా చిన్నదాన్నండి, హార్డ్లీ నాకు 4-5 ఇయర్స్ ఉంటాయేమో. బట్ నాకు స్టిల్ గుర్తుంది. అంటే అంత చిన్న వయసులో నీకు గుర్తుందా అంటే కొన్ని విషయాలు మన చిన్నప్పటివి అలా విజువల్స్ గుర్తుండిపోతాయి కదా, అలాంటి సంఘటనలో ఇది కూడా ఒకటి నాకు గుర్తుంది. నేను చాలాసార్లు అంటాను నాకు గుర్తుంది అని. సో ఎప్పుడైనా ఈ ఏడుపాయల అమ్మవారి గురించి డిస్కషన్ వచ్చినప్పుడు నాకు తెలియకుండా ఆటోమేటిక్గా రీకలెక్ట్ అవుతూ ఉంటాయన్నమాట. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉంటున్నాను. నాకు అమ్మవారి గుడి జస్ట్ 100 కిలోమీటర్సే. 11 ఇయర్స్ బట్టి మేము హైదరాబాద్లో ఉంటున్నాము. ఈ 11 ఇయర్స్లో నేను చాలాసార్లు అనుకున్నాను అమ్మవారి గుడికి వెళ్ళాలి, జాతర ఎప్పుడు జరుగుతుందో తెలుసుకోవాలని. కానీ ఎప్పుడూ నేను తెలుసుకోలేదు, వెళ్ళలేదు కూడా, ప్లాన్ చేసుకోలేదు. ఇప్పుడు అనుకోకుండా అమ్మవారే నన్ను పిలిచినట్టు అనిపించింది. నాకు పిలిచి నా దర్శనం చేసుకుంది కానీ పిలిచినట్టు అనిపించి అలా అనుకోకుండా జరిగిందనమాట ఈ ప్రయాణం. లాస్ట్ వ్లాగ్లో నేను చెప్పాను కదా, నైట్ 2 o'clock వరకు మేము శివాలయంలో ఉన్నాం. 2:30కి వచ్చి పడుకున్నామని. 2:30కి పడుకున్న తర్వాత ఒక 10 నిమిషాలకి నాకు ఇంటికి అమ్మవారు వచ్చిన ఒక సిగ్నల్ వచ్చిందనమాట. ఇక్కడ చెప్తున్నానండి, మీరు చాదస్తం అనుకోండి, సైకలాజికల్ ఫీలింగ్ అనుకోండి, ఏదైనా అనుకోండి, బట్ దేవుడు నమ్ముతారంటే మీరు తప్పకుండా మీకు ఇలాంటివి జరిగే ఉండుంటాయి. ఆ రోజు నైట్ నేను పడుకున్న తర్వాత అమ్మవారు వచ్చినట్టు అనిపించింది. అది ఎలా అంటే ఒక కాలు మువ్వలు మాత్రమే వినిపిస్తాయండి, ఇంకో కాలు మువ్వలు వినిపించవు. నో డౌట్ మనకు అమ్మవారు ఎప్పుడు వచ్చినా ఇదే సిగ్నల్. మనిషి నడుస్తున్నట్టు అనిపిస్తుంది, ఒక కాలు మువ్వలే వినిపిస్తాయి. మనం భయపడవలసిన అవసరం లేదు అప్పుడు. అది కేవలం అమ్మవారే. అండ్ మనం సాంబ్రాణి వెయ్యకపోయినా సరే మనకి సాంబ్రాణి స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట. అది కూడా అమ్మవారు వచ్చినట్టు సిగ్నలే. ఇది ఇప్పుడు జరగడం ఫస్ట్ టైం ఏం కాదండి, నా చిన్నప్పటి నుంచి చాలాసార్లు ఇలానే జరుగుతుంది. నేను చదువుకునే టైంలో ఎగ్జామ్స్ అప్పుడు 12 o'clock ఆ టైంకి ఇంట్లో వాళ్ళందరూ పడుకుంటున్నప్పుడు నేను చదువుకుంటే ఇదే వచ్చేది. నేను బతిమాలేదాన్ని అమ్మవారిని లిటరల్లీ, అమ్మ నువ్వు వెళ్ళిపో ప్లీజ్, నేను ఒక్కదాన్నే చదువుకుంటున్నాను కదా, నాకు నువ్వు అలా ఇల్లంతా తిరిగేస్తున్నట్టు, ఇంటి చుట్టూరు తిరిగేస్తున్నట్టు అనిపిస్తుందండి మనకి. నేను బతిమాలేదాన్ని అమ్మవారిని, అమ్మ వెళ్ళిపో, నువ్వు అలాగా ఇక్కడే ఉంటే నాకు మరి చదువుకునే కాన్సన్ట్రేషన్ ఉండదు కదా, నీ ఇష్టం, మరి నీకు ఎగ్జామ్లో మంచి మార్కులు రావాలంటే వెళ్ళిపో అని దండం పెట్టుకుంటే ఆవిడ వెళ్ళిపోయేవారు. ఇలా ఒక్కసారి కదండి, చాలాసార్లు జరిగింది. మేము ఒకసారి ఇల్లు మారినప్పుడు కూడా నేను ఆ రోజు నైట్ ఇల్లు మారిన తర్వాత కళ్ళు మూసుకుని అమ్మ మాతో పాటు వచ్చేసావా అని అడిగాను అనమాట. అడిగిన వెంటనే సౌండ్ వినిపించింది. అప్పుడు నేను అనుకున్నాను, నేను పిచ్చిదాన్ని, నువ్వు ఎక్కడైనా ఉంటావు, నీకు తెలియదా నేను ఇల్లు మారుతున్నట్టు, నువ్వు ఆటోమేటిక్గా నా వెనకాలే ఎప్పుడు ఉంటావు అని అనుకుని పడుకున్నాను అనమాట. సో నైట్ ఆ రోజు అమ్మవారు వచ్చారు. నేను అనుకున్న ఊరికే వచ్చి ఉంటారులే, చాలాసార్లు వస్తారు కదా అనుకున్నాను. ఆ రోజు వెన్స్డే పడుకుని పైన అయిపోయింది. నెక్స్ట్ డే థర్స్డే నార్మల్గా గడిచింది. ఫ్రైడే మార్నింగ్ పూజ అయిపోయింది. 10 o'clock ఆ టైంకి మా 4వ మావయ్య ఫోన్ చేశారనమాట. ఫోన్ చేసి ఇలా నేను అత్తయ్య వస్తున్నాం మీ ఇంటికి, ఏడుపాయల దుర్గాదేవి గుడి ఉంటుంది కదా అక్కడ ఇప్పుడు జాతర జరుగుతుందంట, సో వెళ్ళాలనుకుంటున్నాం, మీ ఇంటికి వస్తున్నాం అన్న వెంటనే రండి అని చెప్పాను. మా మావయ్య అలా చెప్పగానే నేను మనసులో అనుకున్నాను నేను కూడా వెళ్దాము అని. మా 4వ మావయ్య కూడా మా ఫాదర్తో పాటు అప్పుడు వెళ్ళేవారంట గుడికి. సో ఆయనకు కూడా
ఎప్పటి నుంచో వెళ్ళాలని ఉందంట గుడికి, ఎన్నో ఇయర్స్ నుంచి అనుకుంటున్నారంట వెళ్ళాలి వెళ్ళాలి అని, కానీ అవ్వట్లేదు. ఆయన అనుకోకుండా ఒక్కడనే బయలుదేరుతానని చెప్తుంటే మా అత్తయ్య కూడా నేను కూడా వస్తానని తన బయలుదేరారు. అనుకోకుండా మా ఇంటికి వస్తే నేను నా పిల్లల్ని తీసుకుని వెళ్ళాను. అండ్ ఇంకో కజిన్ వాళ్ళు కూడా వచ్చారు. అందరూ కలిపి హైదరాబాద్లో జేబీఎస్ బస్ స్టాండ్ అంటే జూబ్లీ బస్ స్టాండ్ వరకు వెళ్ళి అక్కడి నుంచి బస్సులు ఎక్కి అమ్మవారి గుడికి వెళ్ళామండి. అమ్మవారిని ఏడుపాయల దుర్గమ్మ అని ఎందుకంటారంటే మంజీరా నది గుడి దగ్గరలో 7 పాయలుగా విడిపోయి ఒక పాయ అమ్మవారు కాళ్ళ దగ్గర నుంచి వెళ్తుందంటండి. మళ్ళీ 7 పాయలు కలిసిపోతాయంట. అందుకు అమ్మవారిని శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని అని పిలుస్తారు. అమ్మవారు గృహలో ఉంటారండి, అంటే కొండల మధ్యలో ఉంటారు. శివరాత్రికి జరుగుతుందంటండి. శివరాత్రి నుంచి 3 రోజులు జరుగుతుందంట. మేము 4వ రోజు వెళ్ళాం. అంటే 5 రోజులు కూడా జరుగుతుందంట. 4, 5 రోజులు పెద్ద జనం ఎక్కువ ఉండరు. మేము 4వ రోజు ఆఫ్టర్నూన్ అయిపోయింది మేము వెళ్ళేటప్పటికి, 3 అలా అయ్యింది. సో పెద్ద రష్గా లేదు, కానీ జనం అయితే బాగానే ఉన్నారు. అటు రష్ కాదు, అలాగని ఖాళీ కాదు. చాలా పీస్ఫుల్గా దండం పెట్టుకోవడానికి కానీ అక్కడి నుంచి అయితే రాబుద్ది అవ్వలేదు. అలాగే అక్కడే కూర్చోాలనిపించింది, అంత పీస్ఫుల్గా ఉందన్నమాట. అలానే ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ షాపింగ్ లాంటివి ఉంటాయి కదండి. మేమైతే కొన్ని గాజులు కొనుక్కున్నాం, పిల్లలకు ఆబ్వియస్లీ బొమ్మలు కొన్నాం. మా పెద్ద పాప అయితే చెప్పులు కూడా పోగొట్టుకుంది. అలా చెప్పులు పోతే మంచిది కూడా అంటూ ఉంటారు కదా. అండ్ నేను టెంపుల్లో దర్శనం అంతా చేసుకుని తిరిగి వచ్చేస్తున్నప్పుడు ఎందుకో సడన్గా అనిపించింది, 2 రోజుల క్రితం మా అమ్మవారు ఇలా వచ్చారు కదా, అయితే ఈ అమ్మాయి వచ్చి ఉంటుంది, వచ్చి పిలిచింది, నువ్వు ఎప్పటి నుంచో అనుకుంటున్నావు కదా రావాలని, నువ్వు 2 రోజుల నా దగ్గరికి వస్తావని పిలిచినట్టుంది అని అనిపించింది అనమాట. సీరియస్లీ అండి, దేవుడిని నమ్మే ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుతారు. మీకు ఇలాంటి స్టోరీస్ ఏమైనా ఉంటే షేర్ చేసుకోండి. మా మావయ్య చెప్తున్నారనమాట, చాలా డెవలప్ అయిపోయింది, అసలు అప్పట్లో ఇలానే ఉండేది కాదు, చాలా బాగా డెవలప్ చేశారని. మా హస్బెండ్కి ఆ రోజు రావడానికి అవ్వలేదు. మా హస్బెండ్కి, మా ఫాదర్కి, మా మదర్కి, ముగ్గురికి కూడా వీడియో కాల్ చేసి అక్కడంతా చూపించాను. వాళ్ళైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఏమైందమ్మా? ఏమైంది? చెప్పులు పోయినాయా? అలా అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం సేపు షాపింగ్ చేసుకుని అలా తాయితీగా మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోయామండి. పాపం మా పెద్ద పాప చెప్పులు ఎవరో తీసేసుకున్నారని చెప్పాను కదా, ఇంకా తన బేర్ ఫుట్తో తను నడవలేదు కాబట్టి నా చెప్పులు తనకిచ్చి నేను నడుస్తాను పర్వాలేదమ్మా అని చెప్పాను. పాపం మధ్య మధ్యలో అమ్మ పర్లేదమ్మా నువ్వు వేసుకో అంది, బట్ స్టిల్ వద్దమ్మా నువ్వు నడు, ఏం కాదు నాకు అని చెప్పాను అనమాట. అలా వెళ్ళి వచ్చాము శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని అమ్మవారి దగ్గరికి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.